విశాఖలోని కంటైనర్ టెర్మినల్లోని స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీలతోటి ఉన్న కంటైనర్లోని దట్టంగా పొగ కమ్ముకుంది. వీసీటీపీఎల్ సెక్యూరిటీకి సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చైనా నుంచి బ్యాటరీలతో వచ్చిన కంటైనర్ను వైజాగ్ నుంచి కలకత్తా పంపించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అది స్వల్ప ప్రమాదం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి దగ్గరలోనే రజనీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది. గత 10 రోజులుగా షూటింగ్ కొనసాగుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమీప ప్రాంతంలోనే షూటింగ్ జరుగుతున్న ఈ ప్రమాదం జరిగిన సమయంలో రజనీకాంత్ అక్కడ లేరు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, విశాఖ పోర్ట్ లో కంటైనర్ ప్రమాదం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీలతో ఉన్న కంటైనర్లు దగ్ధం కావడంతో దట్టమైన పొగ అలముకుంటూ కాసేపటి దాకా గంట క్రితం అదుపు సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఇది చైనా నుంచి బ్యాటరీలతో వచ్చిన కంటైనర్ గా గుర్తించారు. వైజాగ్ నుంచి కలకత్తా పంపేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఇది స్వల్ప ప్రమాదం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దగ్గరలోనే రజనీకాంత్ నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంది. గత 10 రోజులుగా కూడా షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రమాదం కూడా వాళ్ళందరూ షూటింగ్ జరిపేటువంటి యూనిట్ అంతా కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి కనిపించింది. గత 10 రోజులుగా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇవాళ ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ లో ప్రధానమైన నటులు కానీ లేదా రజనీకాంత్ కానీ ఎవరో కూడా లేకపోవడంతో అంతా కూడా లంచ్ బ్రేక్ కావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. కానీ ఈ విశాఖ పోర్ట్ లో గతంలో కూడా ఇటువంటి కంటైనర్ లో చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పెద్ద పట్టించిన పరిస్థితి లేదు. కానీ కాకపోతే సినిమా షూటింగ్ అందులోనూ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నటువంటి తమిళ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఈ విషయం దావాలలో వ్యాపించడంతో ఆయన అభిమానులు అయితేనే మొత్తం విశాఖలో అందరూ కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే షూటింగ్ అప్రమత్తమైన షూటింగ్ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదని కూడా ఆ షూటింగ్ నిర్వాహకులు అయితే లేదా పోర్టుకు సంబంధించిన అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి పోర్టులో జరిగిన చిన్న ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం కానీ లేదా ఎటువంటి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదని కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే రజనీకాంత్ ఆ సమయంలో లేకపోవడంతో ఆయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా విశాఖ మొత్తం అంతా వ్యాపించడంతో ఆయన అభిమానులు అయితే కాస్తంత మొత్తం ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఆ సమయంలో ఆయన లేదని తెలియడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. వాసు, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏంటనేది ఇప్పటికే దీనిపై విచారణ జరుపుతున్నారు. ఏ విధంగా జరిగింది కూడా వాళ్ళు విచారిస్తున్నారు. కాసేపట్లో అధికారికంగా దీనికి సంబంధించిన వీసీటీపీఎల్ మొత్తం సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకొచ్చాక ఇది సర్క్యూట్ జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఏమైనా జరిగిందని కూడా చూస్తున్నారు. అయితే పక్కన షూటింగ్ అంటే మరీ దగ్గర కాకపోయినా దూరంగా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరగడం వల్ల కాస్త ఈ విషయం పెద్దగా కావడంతో అందరూ చర్చించుకునే పరిస్థితి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఈ బ్యాటరీలకు సంబంధించినటువంటి కాబట్టి ఈ చైనా నుంచి వచ్చిన బ్యాటరీల కారణంగా కంటైనర్ వచ్చే సమయంలో జరిగిందని కూడా వీరు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్వల్ప ప్రమాదం కావడంతో అధికారులు కూడా ఎవరు కూడా దీని మీద ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేది విచారణకైతే ఆదేశించినట్టు తెలిసింది. మరి కాసేపట్లో 1-2 గంటల్లో దీనికి సంబంధించిన వివరాలు అధికారులు అయితే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.